హాయ్ అండి. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 18. నిద్రలో నిఖిల్‌ను కరుచుకుపోయింది నిఖిత. అసలు ఆడవాసన తగిలితే చాలు ఒంట్లో ఉండే నరాలన్నీ యాక్టివ్ అవుతాయి కదా బాబుకి. ఏదో కొత్త ఫీలింగ్ కలిగింది. ఆమె పరువాలు అతన్ని నేరుగా తాకేసరికి అలిసిన దేహం, ఇప్పటికి వరకు పడిన టెన్షన్స్ అన్నీ కూడా గాల్లో కలిసి కొత్తగా తీపి కోరికలు పుట్టాయి. ఆమె తల నిమిరి ముఖాన్ని చూశాడు. నిద్రలో టెన్షన్‌గా కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏదో దాస్తున్నావే, అదేంటో కనుక్కోవాలి అని అనుకుని ముఖంపై గాలి ఊదాడు నిఖిల్. ఆమె మోము ప్రశాంతంగా మారింది. చిట్టి పెదవులు మేకప్ లేకపోయినా పింక్ కలర్‌లో ఊరిస్తూ ఉంటే చిన్నగా కొరికాడు. నొప్పి లేచి హుమ్మని కదిలి మళ్ళీ నిఖిల్‌ని కరుచుకుపోయింది. ఆమె చేష్టలకు నవ్వుకుని నీతో ఉండిపోవాలని ఉంది అని అనుకుంటూ ఇంత ముద్దుగా ఉంటే ఎలా అని ఈసారి ఆమె మెడ వంపుల్లో చిన్నగా కొరికాడు నిఖిల్ ప్రేమతో. ఇక లాగిపెట్టి ఒక్కటి తంది పొట్టి నిఖిత. అది నిఖిల్ చెంపకు కాకుండా చెవికి తగిలింది. అబ్బా అని చెవి రుద్దుకుని ఓ మై గాడ్, ఇంత స్ట్రాంగ్గా కొట్టావేంటే అని అనుకుని బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు నిఖిల్. ఆమె క్యూట్‌గా పడుకుంటే ఇంక తెల్లవాళ్ళు ఆమె మొహంపై ముద్దులిస్తూనే ఉన్నాడు. నిఖిత అవేమీ తెలీదు. హాయిగా పడుకుండిపోయింది. ఇక ఈ రోజు నుంచి ఇటు ఇద్దరికీ నిద్ర, ఆకలి కరువైపోతుంది కదా మరి. ఇక బ్యాక్ టు అలరుడు విత్ గోమాత. ఏదో నీడ ఆకారం ఇద్దరికీ కనిపించింది. గౌతమ్ వచ్చి అర్జున్ పక్కన అతన్ని గట్టిగా అతుక్కుపోయి కూర్చున్నాడు. సార్ మీరు కదలకండి. దానికసలే పెళ్లికాని వాళ్ళంటే పిచ్చి. పైగా మగవాసన కోసం తాతహలాడుతుంది. పైగా దానికి అమెరికా వాళ్ళంటే ఇష్టం అని బేస్ వాయిస్‌లో అదో మాదిరి రిథమిక్‌తో చెప్పాడు అర్జున్. గౌతమ్ గజగజ వణుకుతూ అది పట్వారీ, నేను అమెరికా పర్సన్‌ని కాదు కదా! నన్నేం చెయ్యదు కదా అని అన్నాడు ఏడుపు గొంతుతో. లేదు సార్, మీరచ్చం అమెరికా గోమాతలానే ఉన్నారు. అంటే ఏంటి పట్వారీ అని వణుకుతూ అడిగాడు గౌతమ్. అంటే మీరు చాలా అందంగా ఉన్నారు సార్. అంటే అమెరికా వాళ్ళలా తెల్లగా 6 ఫీట్ హైట్‌లో ఉన్నారు. గ్యారంటీ వచ్చేదానికి మీరు తప్పకుండా నచ్చుతారు సార్ అని అన్నాడు అర్జున్ పట్వారీ నవ్వుతూ. ఇక పసుపు తన ఒంటికి రాసుకుంటూ ఉన్నాడు. అది చూసి గౌతమ్ ఒక్కసారిగా జడ్చుకుని పట్వారీ అలా ఎందుకు చేస్తున్నావు అని భయపడుతూ అడిగాడు. ఇలా చేస్తేనే సార్ ఆత్మలు ప్రవేశం చేస్తాయి అని అన్నాడు అర్జున్. ఆ ఆ ఆత్మలు అవెందుకు నీకు అని ఏడుపు గొంతుతో అడుగుతూ ఉంటే, అదేంటి సార్, ఆత్మలు నాలోకి వచ్చి కోరికలు తీర్చుకుంటాయి. వాళ్లకు నా బాడీని రెంట్‌కి ఇస్తున్నా. గౌతమ్ ఉలిక్కిపడి ఏ పట్వారీ, నీ బాడీలోకి అవొస్తే నువ్వెక్కడికి పోతావు? అంటే నీ సోల్ ఎక్కడ ఉంటుంది? ఈ నిమ్మకాయ దండ వేసిన బొమ్మలో ఉంటుంది సార్ అనేసరికి గోమాతకు తడిచిపోతూ తన స్థితిని మరిచి ఇవన్నీ అవసరమా అని అరిచాడు. ఎంతో కొంత మనీ వస్తుంది సార్. వాట్ మనీ వస్తాయి? ఎవరిస్తారు అని అర్థం కాక అడిగాడు. ఎవరేంటి సార్, ఈ దెయ్యమే ఇస్తాయి. వాట్, అవి డెవిల్స్ ఇస్తాయా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు వాటికెలా మనీ వస్తాయి అని అడిగాడు. సార్, దెయ్యాల లైఫ్ కూడా మనలానే ఉంటుంది. అయ్యో నేనేంటి ఇలా బుక్ అయ్యాను అని అనుకుంటూ ఉండగా గజ్జెల చప్పుడు చేస్తూ ఏదో నీడలాంటి ఆకారం వచ్చి అర్జున్ పక్కన నిలబడింది. దాన్ని చూడగానే గౌతమ్ ఉలిక్కిపడితే పట్వారీ మాత్రం నార్మల్గా ఓ వచ్చావా, రా ఇలా మా పక్కన కూర్చో. నీకు మనుషులు కాళ్ళు చేతులతో ఫుల్ మీల్స్, వాళ్ళ కిడ్నీ లివర్తో దమ్ బిర్యానీ, మనుషుల పేగులతో పాములు కలిపిన న్యూడిల్స్ చేయించాను. దా చందు బంగారం కూర్చో అని గౌతమ్కు అతి దగ్గరగా కూర్చోబెట్టాడు. గౌతమ్ గజగజ వణుకుతూ పట్వారీ అని కష్టంగా ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ పలికాడు. అంత భయంలో కూడా ఆ ఆకారం ఎలా ఉందో చూడాలన్న క్యూరియాసిటీపై ఆ దెయ్యం లేడీ కథ ఎంతేనా. ఒకలాంటి మల్లెల వాసనకు గౌతమ్కి కూడా ఏదో అయ్యింది. చెట్టుకి చీర కట్టిన ఎగేసుకుని వెళ్ళే సంకరజాతి బ్రీడ్ కదా. అందుకే ఆ చందు మా గోమాతను ఎందుకలా చూస్తున్నావు అని అడిగాడు అర్జున్. చందు దెయ్యం చూపులన్నీ కూడా గౌతమ్ మీదనే ఉన్నాయి కదా. ఇక డిప్లాక్ చేస్తాను అని అంది ఆ దెయ్యం తియ్యనైన గొంతుతో. ఆ మాటకు పట్వారీ మనసులోనే నవ్వుకున్నాడు. లిప్లాక్ అనగానే గౌతమ్కి ఆనందం వేసింది.
దెయ్యాన్ని చూస్తుంటే అప్పటి వరకు ముఖం మీద ఉన్న జుట్టును పక్కకి జరిపాడు అర్జున్. దెయ్యం గారి అసలు అవతారం చూసి గుండెల్లో ఒక్కసారిగా దడ పుట్టింది గోమాతకు. ఇక మనం అర్జున్ దత్త దగ్గరికొచ్చేద్దాం. ఆ నవ్వుకు బేబీ ఒళ్ళు జలతరించింది. "ఏం చేస్తున్నారు సార్" అని అంది. "ఆల్రెడీ జరిగిపోయింది బేబీ. కొత్తగా చేసేదేముంది?" "అంటే ఏంటి సార్" అని అంది. "రేపు మార్నింగ్ వరకు వెయిట్ చెయ్ తెలుస్తుంది." "ఏం చేశారు సార్ మా డాడీని" అని కోపంగా అడుగుతూ ఉంటే, "హే! ఎందుకంతలా ఫైర్ అవుతున్నావు? జస్ట్ కూల్ బేబీ" అని ఆమె చెంప మీద మెల్లగా తట్టాడు. ఇక అతని కళ్ళల్లో కన్నింగ్‌నెస్‌తో పాటు ఒక పొగరుతో కూడిన రౌడీ కనబడుతూ ఉంటే ఏదో భయంగా చూసింది చందు బేబీ. ఆమెను సీరియస్‌గా చూసి సిగరెట్ వెలిగించాడు. గప్పున పొగ పీల్చి వదిలి, "నేను ఓ క్వెషన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ ఇస్తావా? నువ్వు చెప్పే ఆన్సర్ బట్టే నీ ఫ్యూచర్ ఉంటుంది. ఏం అడుగుతారు?" అని భయంగా అతన్ని చూసింది బేబీ. ఏదో సింహం బోనులో ఉన్న చిట్టెలుకలా ఫీల్ అయ్యింది. సిగరెట్టు 2 వేళ్ళతో పట్టుకుని, "నీకు మనీ కావాలా? లేదా కంపెనీ కావాలా? లేక మీ డాడీ కావాలా? ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే" అని అన్నాడు అర్జున్ సీరియస్‌గా. "అది సార్. డోంట్ ఆస్క్ ఎనీథింగ్. జస్ట్ అడిగేదానికి ఆన్సర్ చెప్పు." సిగరెట్ పట్టుకున్న చేతితోనే ఆమె ముందుకు కోపంగా వచ్చి, ఇక చందు బేబీ కూడా 2 నిమిషాలు ఆలోచించుకుని, "మా డాడీనే కావాలి సార్" అని అంది కన్నింగ్ స్మైల్‌తో. "ఓకే. మీ నెక్స్ట్ క్వెషన్ మీ నిఖిల్ అన్ననా? లేక బ్లడీ గౌతమ్ కావాలా?" "అన్న గురించి ఎందుకు అనుకుని నిఖిలే సార్" అని చెప్పింది. "ఓకే. ఫైనల్‌గా కష్టమైనా, నష్టమైనా, అవమానాలన్నీ ఎదుర్కొని చివరి వరకు నాతో ఉంటావా? లేక మీ డాడీ ఆర్ అదర్ హస్బెండ్‌తో ఉంటావా?" అంటే ఐ మీన్ వేరే పర్సన్‌ని పెళ్లి చేసుకొని. అతని మాటలకు బాధ తన్నుకుంటూ వస్తున్నా సరే, ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు మన చందు బేబీకి. "సార్ మీరేనా ఇలా అడిగేది? మీలో ఇలాంటి స్వార్థం, ఇలాంటి రౌడీజం నేను చూడలేదు" అని అంది ఏడుస్తూ. "ఏయ్ ముందు ఏడు బాబు. నేనడిగిన వాటికి ఆన్సర్ ఇస్తే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను. లేదంటే నేను అనుకున్నదే చేస్తాను." "ఏం చేస్తున్నారు సార్" అని కోపంగా అడుగుతూ అతను ముందుకు వచ్చింది. ఇక చంద్రనిప్పుల్లాంటి కళ్ళతో, "నాకు తెలియకుండానే నా వాళ్ళని చంపి నన్ను, నా కంపెనీని నాశనం చేశారే నువ్వు మీ వాళ్ళు. బట్ నేను అలా కాదు. నీతో చెప్పే చేస్తున్నా" అని అన్నాడు ఆవేశంగా అర్జున్ దత్త చందు బేబీ వైపు చూస్తూ. "అర్జున్ ఆ రోజు ఏం జరిగిందో చెప్పాను కదా! మళ్ళీ ఎందుకిలా మాట్లాడుతున్నావు?" అని అంది చందు బేబీ. "ఏయ్ నోరు మూసుకో. చంపుతా." "ఏం చెప్పావే? నువ్వు నా డాడీని చంపలేదు. బట్ నీ వల్ల కదా తను అక్కడికి రావాల్సొచ్చింది. నువ్వు చంపలేదని నువ్వు నంగనాచిలా చెప్తే నేను నమ్ముతానని అనుకుంటున్నావా? నెవర్. నా అనుమానం నీపైనే. నా అప్పు విషయంలో కూడా నీ హ్యాండ్ ఉందని తెలుసు. నన్ను డైవర్ట్ చేయటానికి నాపై ప్రేమ ఉంది అని నన్ను ఎమోషనల్‌గా లాక్ చేశావు. ఇన్ని ఇయర్స్‌లో లేని లవ్ సడెన్‌గా ఎందుకు పుట్టింది? నేను మిమ్మల్ని, మీ బాబుని ఏం చేయకూడదు అనే కదా నీ లవ్ డ్రామా. పో. నేనిక్కడ లాక్ చేసిందే బయట నీ అయ్య పతనానికి నాంది వేయటానికి" అని పొగరుగా చెప్పి, "నా బేబీలు జాగ్రత్త. వాడికి ఏదైనా జరిగిందనుకో చస్తావు" అని ఆవేశంగా చెప్పి డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ తనని లవ్ డ్రామా అన్నాడని ఇంకొక వైపు, ఏదో చెయ్యబోతున్నాడని అర్థమై ఇంకొక పెట్టి ఏడుస్తుంది. ఆమె ఏడుపు వినబడిన అర్జున్, "ఏయ్ ఏడ్చావంటే చంపుతా" అని అంటే అది ఆ రూమ్‌లో ఉన్న స్పీకర్‌లో వినబడి బెక్కుతూ బాధగా కళ్ళు తుడుచుకుంది మన చందు బేబీ. మరి అర్జున్ ప్లాన్ ఏంటి? అసలేం చేయబోతున్నాడు? ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం.